ఉన్నదో యానిమల్ ఫ్యాట్ దీని గురించి వీళ్ళు తయారు చేస్తామని తెలిసింది మాకు. వాళ్ళు ఎవరనగా ఈ మొహమ్మద్ మస్తాను, తర్వాత మొహమ్మద్ సలీం అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేసినాము. షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపూలను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదే ఫైల్ను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ తీసుకున్నటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనం చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత ఘీ అనగా ఆయిల్ కానీ, ఘీ అనగా నీళ్ళు కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన వాటికి పంపిస్తున్నట్టు జరుగుతుంది. ఈ ఏదైతే నిజ నిర్ధారణటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏమంటే ఉంటుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. మేము దాదాపు దీక్షిత హోటల్ కూడా చికెన్ బిర్యానీ చూసినాం. అక్కడ కూడా అన్సేఫ్ అని వచ్చింది, కేసు ఫైల్ చేసినాం. తర్వాత ఒక మార్ట్ కూడా ఇక్కడ చూసినాం. ఆ మార్ట్లో కూడా షాంపూ తీసినాం. కొన్ని ఇన్స్పెక్షన్ కూడా 2 మార్ట్లు చేసినాం ఇక్కడ. తర్వాత ఏదైనా కిరాణా షాపులు కానీ, తర్వాత ఇంకేమైతే ఉన్నాయో అన్ని హోల్సేల్ షాపులు కానీ ఇక్కడ తీసి అన్నీ కూడా తనిఖీ చేసాం, ఇన్స్పెక్షన్ చేసాం. వాటి ప్రకారంగా మేము కూడా ఫాలో చేస్తాం.